రాత్రి 2 సంఘటనలు జరిగాయి. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం మొత్తం వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే అయితే స్పెషల్గా ఒక వీడియో ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా నీట్గా వచ్చింది నాకైతే ఈ వీడియో చేయడానికి. మినిమం 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. మీరు ఒక జస్ట్ వన్ క్లిక్తోనే ఎడిట్ చేసుకోవచ్చు చాలా నీట్గా. ఒకవేళ ఇక్కడ మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ప్లేస్లో మీ నేమ్ పెట్టుకొని కూడా మీకు బర్త్డే లాగా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, అక్కడ నాకు ఒక 3-4 మెంబర్స్ కామెంట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వీడియో ఎడిట్ చేయని. అందుకోసం నేను ఆ స్పెషల్గా అయితే ఆ వీడియోని అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటుంది. కానీ నేను ఈ డైలాగ్తో చాలామంది ఎడిట్ చేసే ఉంటారు, కానీ కొంచెం కొత్తగా ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్స్ వాడుకొని కొంచెం కొత్తగా ఉన్న టెక్స్ట్ తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నాకు చాలా బాగా వచ్చింది. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చాను. సింపుల్గా వాటిని ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద నా వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు బీట్ మార్క్, ప్రీసెట్స్, షేక్ ఎఫెక్ట్స్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్ అన్నీ సింపుల్గా మీరు ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ పిఎస్పీకే బర్త్ రీడింగ్స్ అండ్ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే నేను ప్రతి ఫైల్తో సహా మీకు ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే ఈ ఫంట్ లింక్ కూడా ఇస్తాను. ఆ ఫంట్ని కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోయినా కూడా సింపుల్గా ఆ ఫంట్ మీద క్లిక్ చేసుకొని కింద మనకు ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని మనకు పైన చాలా ఫంట్స్ ఉంటాయి. అక్కడ మీకు నచ్చిన ఫంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా మీకు నచ్చిన ఫంట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఎక్కడి నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలంటే చూపిస్తాను. ఇక్కడ మీకు మనకు బ్లింకింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, దాన్ని ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 14.16 మిల్లీ సెకండ్స్ దగ్గర నుండి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. దానికోసం అయితే సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ మీడియం మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో యాడ్ చేసుకుని మనం ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. ఇలానే మీరు మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ అయితే మీరు సింపుల్గా ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫిల్ చేసుకుని మనకి లాస్ట్లో మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, మనకు సింపుల్గా ఇది యాడ్ చేసుకొని మనకి లాస్ట్లో షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫోటోస్ నుండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సింపుల్గా మీ ఫోటోస్ని ఈ బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకుని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలా మాత్రం ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేద్దాము. నేను షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. ఓకే, మనకు 13 సెకండ్స్ వరకు వీడియో డ్యూరేషన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ వరకు మీరు ప్రతి ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా, ప్రతి ఫోటోని సింపుల్గా యాడ్ చేసుకొని 3 డాట్స్ అని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఇలా చూసుకొని ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం మనం అన్ని ఫోటోస్కి యాడ్ చేసుకోవాలి. దాన్ని సింపుల్గా మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి. అక్కడ ఎడిటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేశారంటే చాలా సింపుల్, మీరు ఏం టచ్ చేయకండి. ఇక్కడ మనకు బ్లింకింగ్ ఎఫెక్ట్ కూడా ఏం టచ్ చేయకండి. ఇక్కడ మనకు 14.16 మిల్లీ సెకండ్స్ దగ్గర నుండి తీసుకున్న ప్రతి ఫోటోకి సింపుల్గా మీరైతే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్, ఇంతకుముందు మనం కాపీ చేసాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. కన్నా ఫ్రెండ్స్ మీ ప్రతి ఫోటోకి మాత్రం ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మీకు చాలా నీట్గా సింపుల్గా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సింపుల్గా తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా ప్రతి ఫోటోకి ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు లాస్ట్ వరకు. ఓకేనా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్. అయినా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి, లేక మాకు ఇన్స్టాలో కూడా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్గా చేశాను. ఒకవేళ మీకు దీన్ని మాత్రం అక్కడ నేమ్ చేంజ్ చేసుకొని అక్కడ మీ ఫోటోస్తో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బర్త్డేగా చాలా బాగా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఒకవేళ వీడియో నచ్చకపోతే మీకు ఏ టైప్లో కావాలో ఫ్రెండ్స్ నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను అదే టైప్లో చేయడానికి ట్రై చేశాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.